నగరంలో మరో అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ గుట్టు రట్టయింది. కేరళకు చెందిన యువకుడి మృతితో ఆ రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కీలక సూత్రధారి హైదరాబాద్కు చెందిన వైద్యుడిగా గుర్తించారు. కొంతకాలంగా పేదలకు డబ్బు ఆశ చూపి విదేశాలకు తీసుకువెళ్లి కిడ్నీ మార్పిడి చేస్తూ దందా సాగిస్తున్నారు. కిడ్నీ మార్పిడి చేయించుకున్న యువకుడు మృతి చెందడంతో ఈ వ్యవహారం బయటకొచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. కేరళలో ఓ యువకుడు అనారోగ్యంతో మృతి చెందాడు. దీనిపై బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమారుడు ఈ మధ్యనే కిడ్నీ మార్పిడి చేయించుకున్నాడని, అందుకు దళారులు 20 లక్షలు ఆశ చూపారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు దళారీ సభ్యున్ని కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకుని విచారించారు. అసలైన సూత్రధారులు హైదరాబాద్కు చెందిన డాక్టర్, మరో ముగ్గురు కలిసి ఈ దందా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. యువకుడిని ఇరాన్ తీసుకువెళ్లి కిడ్నీ మార్పిడి చేశారని, 20 లక్షలు ఇస్తామని చెప్పి 6 లక్షలే ఇచ్చినట్లు దర్యాప్తులో తేలినట్లు కేరళ పోలీసులు పేర్కొన్నారు. రక్త సంబంధీకులు కానివారు అవయవదానం చేసేందుకు ఇరాన్లో అనుమతి ఉండడంతో ఇక్కడికి తీసుకువెళ్లారని విచారణలో తేలింది. డోనర్స్ కిడ్నీ ఎవరికి సరిపోతుందో నిర్ధారణ అయిన తర్వాత ఆసుపత్రిలో సర్జరీ జరుగుతుంది. అనంతరం 20 రోజుల పాటు దాతను ఓ అపార్ట్మెంట్లో ఉంచి కోలుకున్న తర్వాత వెనక్కి తీసుకొస్తారు. ఒక్కో కిడ్నీకి 20 లక్షల వరకు ఇస్తామని ఆశ చూపి తీసుకువెళ్లే ఈ ముఠా తీరా అన్ని లెక్కలు చూపించి చేతికి 6 లక్షలు ఇస్తున్నారు. హైదరాబాద్, కేరళకు చెందిన 40 మంది యువకులను ఇరాన్ దేశం తీసుకువెళ్లి కిడ్నీ మార్పిడి చేయించినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల్లో ఎక్కువ మంది పేదలే ఉన్నట్లు వారు తెలిపారు. డాక్టర్తో పాటు మరో 2 దళారుల కోసం కేరళ పోలీసులు వెతుకుతున్నారు. 2019లో ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తికి కిడ్నీ ఇప్పించిన సమయంలో డాక్టర్, సబిత్ల మధ్య పరిచయం ఏర్పడింది. కేరళలోని ఎక్రాకులం కేంద్రంగా వ్యవహారం నడుపుతున్నారని, పేదలను టార్గెట్ చేసుకుని డబ్బు ఆశ చూపి వారి జీవితాలతో ఆడుకుంటున్నారని కేరళ పోలీసులు పేర్కొన్నారు. బెంగళూరు, హైదరాబాద్లకు చెందిన 40 మంది యువకులను ఇరాన్ తీసుకువెళ్లి వారి కిడ్నీలను విక్రయించినట్లు సబిత్ విచారణలో అంగీకరించాడు. ఫిబ్రవరి 5న వచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయగా ఈ ముఠా భాగోతం వెలుగులోకి వచ్చింది. నిందితుడు దాతలను, రోగులను టర్కీ, శ్రీలంక దేశాలకు తీసుకువెళ్లి మోసగిస్తున్నారని సిపి వివరించారు. ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశామని, ఇంకా ఎవరెవరున్నారనేది తేలుస్తామని మహేష్ భగవత్ పేర్కొన్నారు.